సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేతర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. హే, ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చేతులు తన్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావు అన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు, ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోవద్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది. రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మామా, నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది.
ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. Shut up. అమ్మమ్మ ఏంట్రా? ఆయన లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా? సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూవర్స్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్. గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి. అయ్యో, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చేతానే. Sit down. Sit down. Silence, eh? ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్లమెన్. సార్